కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. ఇటీవల లోక్సభలోకి దుండగులు ప్రవేశించి సృష్టించిన అలజడితో యావత్ దేశం ఉలిక్కిపడింది. అంత బందోబస్తు ఉండే పార్లమెంట్లోనే దాడి చేశారనే విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఘటనతో పార్లమెంటు భద్రతపై అనేక సందేహాలు తలెత్తాయి. అత్యంత నిఘా నీడలో ఉండే పార్లమెంటులోకే అగంతకులు చొరబట్టంతో భద్రతా వైఫల్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అక్కడి భద్రతా వైఫల్యం కేంద్రం మీద దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పార్లమెంటు భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF కు అప్పగిస్తున్నట్లు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఢిల్లీ పోలీస్ విభాగం పార్లమెంటు భద్రతను పర్యవేక్షిస్తోంది. తాజాగా ఇటీవల చోటు చేసుకున్న సెక్యూరిటీ వైఫల్యంతో కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయంతో ఆ బాధ్యతను ఢిల్లీ పోలీస్ విభాగం నుంచి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF కు అప్పగించింది. దీంతో ఇప్పటి నుంచి ఢిల్లీ పోలీసులకు బదులుగా CISF బలగాలు పార్లమెంటు లోపల, పార్లమెంటు ఆవరణలో భద్రతను పర్యవేక్షించనుంది. పార్లమెంటు లోపలికి ప్రవేశించే వారిని CISF సిబ్బందే ఫ్రిస్కింగ్ చేయనున్నారు. ఇక నుంచి పార్లమెంట్ భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF కు అప్పగిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఢిల్లీ పోలీస్ విభాగం పార్లమెంటు భద్రతను పర్యవేక్షిస్తోంది. తాజాగా ఇటీవల చోటు చేసుకున్న సెక్యూరిటీ వైఫల్యంతో కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయంతో ఆ బాధ్యతను ఢిల్లీ పోలీస్ విభాగం నుంచి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF కు అప్పగించింది. దీంతో ఇప్పటి నుంచి ఢిల్లీ పోలీసులకు బదులుగా CISF బలగాలు పార్లమెంటు లోపల, పార్లమెంటు ఆవరణలో భద్రతను పర్యవేక్షించనుంది. పార్లమెంటు లోపలికి ప్రవేశించే వారిని CISF సిబ్బందే ఫ్రిస్కింగ్ చేయనున్నారు. పార్లమెంటు కాంప్లెక్స్ భద్రతా బాధ్యత లోక్సభ సెక్రటేరియట్ చేతుల్లో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. CISF బృందం ముందు పార్లమెంటు మొత్తం సర్వే చేపట్టాలని కేంద్ర హోంశాఖ ఆదేశించిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీని తర్వాత మొత్తం CISF సిబ్బందిని పార్లమెంట్లో మోహరిస్తామని తెలిపారు. గవర్నమెంట్ బిల్డింగ్ సెక్యూరిటీ నిపుణులు, ఫైర్ యూనిట్ సభ్యులు పార్లమెంటు భద్రతా బృందాలతో కలిసి ఈ వీకెండ్లో సర్వే చేయనున్నారు. ఇక CISF కింద ప్రస్తుతం పార్లమెంటు భద్రతను పర్యవేక్షిస్తున్న సెక్యూరిటీ సర్వీసెస్, ఢిల్లీ పోలీసులు, CRPF డ్యూటీ గ్రూప్ బృందాలు కూడా పనిచేస్తాయని చెప్పారు. CISF అనేది కేంద్ర సాయుధ పోలీసు దళం. ప్రస్తుతం ఈ దళం ఢిల్లీలోని పలు కేంద్ర మంత్రిత్వ శాఖల భవనాలతో పాటు ఎయిర్ ఫోర్సెస్, డైనమైట్, సివిల్ ఎయిర్పోర్ట్లు, ఢిల్లీ మెట్రో వద్ద భద్రత కల్పిస్తోంది. ఉన్నత స్థాయి కమిటీ చేసిన సూచన ప్రకారం భద్రతను CISF కు అప్పగించారు. ఇక మరోవైపు పార్లమెంట్ మీద దాడి చేసిన వారిని పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నారు. వారు ప్లాన్ చేసిన ప్రదేశాలకు తీసుకువెళ్లి నిందితుల ఫోన్లను రికవరీ చేసి ప్రయత్నం చేస్తున్నారు. డిసెంబర్ 13న పార్లమెంట్లో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యం ఘటన తీవ్ర కలకలం రేపింది. లోక్సభలో 0 అవర్ జరుగుతూ ఉండగా ఇద్దరు దుండగులు విజిటర్స్ గ్యాలరీలో నుంచి సభలోకి దూకి గందరగోళం సృష్టించారు. రంగుల పొగను వెదజల్లారు. అదే సమయంలో పార్లమెంటు భవనం వెలుపల ఇద్దరు వ్యక్తులు స్మోక్ క్యానిస్టర్లతో ఆందోళన చేశారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు వారందరినీ అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఘటనపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది.